కొన్ని రోజులైతే టైం పడుతుంది. ఎప్పుడనేది నేనే కాల్ చేసి చెప్తాను. అప్పటి వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. అలాగే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. ఎవరు ప్రణవి ఫోన్లో? హరి మొత్తం వినేసినట్టున్నాడే. సూర్య ఎవరు? టైం పడుతుంది అంటున్నావు, నా కోసం వెయిట్ చేయలేవా అంటున్నావు, ఐ లవ్ యూ చెప్తున్నావు. అంటే హరి ఈ మాటలు మాత్రమే విన్నాడా? చెప్పు ఎవరు? సూర్య అంటే ఎవరో నీకు తెలీదా? సూర్య అంటే సూర్యనారాయణ, మా నాన్నగారు. ఆయన ఎప్పుడు యుఎస్ఏ వస్తున్నావంటే టైం పడుతుంది అని అంటున్నాను. ఇంకెన్ని రోజులు నీకు పెళ్లి సంబంధాలు చూడకుండా వెయిట్ చేయాలి అంటే నా కోసం కొన్ని రోజులు వెయిట్ చేయలేవా అని అడుగుతున్నా. ఎందుకంటే మనమిద్దరం ప్రేమించుకోవడం మా నాన్నగారికి ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అందుకే ఫ్రెండ్స్తో బయటికొచ్చానని అబద్ధాలు చెప్తూ వస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏమనుకుంటున్నావు? నీకు గతం గుర్తులేదు కాబట్టి మా నాన్నగారిని మర్చిపోయి ఓ సూర్య అని అన్నాను కదా, బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా ఏంటి? చెప్పు హరి, నువ్వు కూడా అందరి మగాళ్లలాగా నన్ను అనుమానిస్తున్నావా ఏంటి? అంటే మా నాన్నగారితో మాట్లాడతావా? ఫోన్ చేయనా? చెప్పు, ఫోన్ చేయనా? వద్దులే, నాకు తెలియదు కదా, అందుకే అడిగాను. సరే పద, లోపలికెళ్దాం హరి. నీ జీవితం అన్యాయమైపోతుంటే చూస్తూ ఉండమంటావా? నేను అలా ఉండలేనమ్మా. ఇంకెప్పుడు ఇంత ఆవేశంగా ఆ ఊర్మిళకి ఎదురెళ్ళనని నా మీద ఒట్టే అన్నయ్య. మీ బావగారి మనసు ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదురా. యశోద మీద ప్రేమ కురిపిస్తూ యశోద ఆనందం కోసమే నీతో పెళ్లి చేయాలని మాట్లాడినా కూడా ఆ మనిషి కొంచెం కూడా చేంజ్ అవ్వట్లేదు. నేను యశోద కోసం జాయిన్ అయ్యానంటే కూడా నమ్మకుండా అనుమానించాడు కదా దేవకి. అదే అన్నయ్య, ఇంకెలా చెప్తే మనసు మార్చుకుని యశోద నీకిచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావట్లేదు. దేవకి, నాదొక ఐడియా. ఏంటన్నయ్య? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా డబ్బుకు లొంగాల్సిందే దేవకి. అలాగే ఎంత మంచోడైనా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక అమౌంట్ దగ్గర డబ్బుకు లొంగుతాడు. నువ్వనేది ఏం అర్థం కాలేదురా అన్నయ్య. ఒకటి పక్కన ఒక్కొక్క సున్నా పెరిగే కొద్దీ మనిషిలో మానవత్వం, ప్రేమ, జాలి, దయ, కరుణ లాంటివన్నీ తగ్గిపోతాయి. బావ కూడా అందరు మనుషులు లాంటి వాడే. ఖచ్చితంగా ఒక అమౌంట్ దగ్గర బావ కూడా లొంగిపోతాడు. కాబట్టి బావ పేరు మీద ఉన్న ఆస్తి గురించి, యశోద పేరు మీద ఉన్న ఆస్తి గురించి బావకి చెప్పు. ఒకటి కాదు, 1300 కోట్ల రూపాయల డబ్బు బావదే అవుతుందని చెప్పు. అప్పుడు ఖచ్చితంగా బావ తనకంటే 200 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లి పేరు మీద ఉందని తెలుసుకుని ఆ చెల్లాస్తి కూడా తనకే కావాలనుకుంటాడు. అలాంటి ఆలోచన బావలో పుట్టిందా
మొదటగా గుర్తొచ్చేది నేనే. ఎందుకంటే నాకిచ్చి పెళ్లి చేస్తేనే ఆస్తి మొత్తం మీదవుతుంది. మనందరం కలిసి ఉంటాం. అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏమంటావ్? నిజానికి నీ ఆలోచన 100% కరెక్ట్ అన్నయ్య. కానీ మీ బావ అలాంటి వాడు కాదు. నాకెందుకో మీ బావ డబ్బుకు లొంగడనిపిస్తుంది. మొన్న నీ పెళ్లి గురించి ఫోర్స్ చేస్తే నన్ను లాగిపెట్టి కొట్టాడు, గుర్తుందా? ఆ తర్వాత నిన్ను కూడా. ఒకప్పుడు మీ బావ రాజా సినిమాల్లో వెంకటేష్ బాబు ఉన్నట్టుండేవాడు. కానీ ఈ మధ్య ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లాగా తయారయ్యాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఆస్తి పేపర్లు చూపించి 1200 కోట్ల గురించి మీ బావకి చెప్పామే అనుకో, ఈ విషయం మీకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినా నాకెందుకు చెప్పలేదు? అలాగే నా చెల్లి మీద ఆస్తి కోసమా మీరు ఇన్నిసార్లు నా చెల్లికి సుబ్బరాజుకి పెళ్లి చేయాలనుకున్నారు? అరే, మీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని ప్రేమను నటిస్తూ వచ్చారా అని ఖచ్చితంగా రివర్స్ అవుతాడు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు దేవకి. మీ మగవాళ్ళెప్పుడూ ఆవేశంగా ఆలోచిస్తారు. మా ఆడవాళ్ళు అన్ని వైపుల నుంచి ఆలోచిస్తాం. కొంచెం టైం తీసుకొనైనా సరే జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచితూచి మనం అడుగు ముందుకేద్దాం. దాక్షాయని, మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు పూజ చేయకుండా ఒక్కరోజు కూడా లేవు. కానీ ఈ మధ్య నువ్వు పూజ చేయడమే మానేశావు. ఇలాగే కూర్చొని బాధపడుతున్నావు. లేచి పూజ అయినా చేయి దాక్షాయని, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా మనసుకి మనశ్శాంతి ఆ దేవుడికి పూజ చేస్తే రాదండి. నా కొడుకు నా ఇంటికొచ్చి నన్నమ్మ అని పిలిస్తే వస్తుంది. నాకు అమ్మ అని పిలుపుని నా కొడుకు నుండి నాకు దూరం చేసిందెవరండి? ఆ దేవుడు కాదా? అలాంటప్పుడు మళ్ళీ నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా కొడుకును నాకు అప్పగించమని, నా దగ్గరకు పంపించమని ఎలా అడగమంటారు చెప్పండి? అన్యాయం చేసిన వాడికి తెలీదా తను అన్యాయం చేస్తున్నాడని? కన్న తల్లికి ఇలా కడుపు కోతను మిగిల్చడం ఆ దేవుడికి ఎంతవరకు న్యాయం? అందుకే ఇక మీదట నేను ఏ దేవుడికి పూజ చెయ్యదలుచుకోవడం లేదు. ఎప్పుడైతే నా కొడుకు నా దగ్గరకు వస్తాడో ఆ రోజే నేను పూజ చేస్తాను. అత్తయ్య, ప్రసాదం తీసుకోండి. వద్దు యశోద, అలా ప్రసాదం వద్దనకూడదు, తీసుకోండి. చెప్తున్నాను కదా నాకొద్దని. ప్రసాదమే కాదు, అసలు నాకేమీ వద్దు. అత్తయ్య, చిన్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఏ రోజు చూసినా మీరు నవ్వుతూ కనిపించేవారు. చాలా కాన్ఫిడెంట్గా కనిపించేవాళ్ళు. అన్నిటికీ మించి చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. మీ ధైర్యాన్ని చూసి నేను పెద్దయ్యాక మీలా ధైర్యవంతురాల్లా ఉండాలి అనుకునేదాన్ని. మీలో ఉన్న ధైర్యం, తెగింపు అవన్నీ ఇప్పుడెక్కడికి పోయాయి అత్తయ్య? హరి ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టనంత మాత్రాన మీ కొడుకు కాకుండా పోతాడా? ఏదో ఒక రోజు హరికి గతం గుర్తు రాకుండా పోతుందా? ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి అత్తయ్య. భరించలేనంత కష్టాలు వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్గా నిలబడాలి. అత్తయ్య, ఆ ఊర్మిళ నన్ను శ్మశానానికి తీసుకువెళ్ళి హరిని చంపేస్తాను, ఇక్కడే సమాధి కడతాను అని ఛాలెంజ్ చేసింది కదా. అప్పుడు మీరు నా వైపే నిలబడ్డారు. ఆ ఊర్మిళతో ఛాలెంజ్ చేశారు. గుర్తుందా మీకు? రోజులెప్పుడు ఒకేలా ఉండవు ఊర్మిళ. నువ్వు చూస్తూ ఉండు. నా మనవరాల్ని తీసుకుని వెళ్ళి తీరతాను. ఊర్మిళ మీద ఛాలెంజ్ చేయటమే కాదు, ఆ ఊర్మిళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చారు. అదత్తయ్య అసలు రూపం మీది.
ఇప్పుడు మళ్ళీ మీరు బెబ్బుల్లాగా ఆ ఊర్మిళకి ఎదురు నిలబడాలి. ఆ ఊర్మిళ పన్నుతున్న కుట్రలు అన్నిటికీ మనం చెక్ పెట్టాలి. మీరు మళ్ళీ కోలుకొని ఆ ఊర్మిళకి వార్నింగ్ ఇస్తుంటే నేను చూడాలత్తయ్య. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే ఉంది. ఏంటత్తయ్య, మీకు నమ్మకం లేదా? నేను మీకు నమ్మకం కలిగిస్తాను. హరిని మామూలు మనిషిని చేసే ఉపాయం నా దగ్గరుందత్తయ్య. ఆ ఊర్మిళ హరి మర్చిపోయిన గతంతో ఒక ఆట ఆడుకుంటుందో ఆ గతాన్ని గుర్తు చేసే అవకాశం మన దగ్గరుందత్తయ్య. నిజమా యశోద, నువ్వు చెప్పేది నిజమా? అలా ఎలా హరికి గతం గుర్తు చేయొచ్చు? అత్తయ్య, హరి చదివిన యూనివర్సిటీలో హరికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికెట్స్లో అమ్మా నాన్నలుగా మీ పేర్లుంటాయి. ఆ సర్టిఫికెట్స్ చూపించి హరిని మనం నమ్మించొచ్చు. అప్పుడు ఆ ఊర్మిళ ఇన్ని రోజులు ఆడింది నాటకమని హరికి తెలిసిపోతుంది. అప్పుడు హరి మనతోనే ఉంటాడు, మనతోనే వచ్చేస్తాడు. మర్చిపోయిన గతం కూడా గుర్తొచ్చే అవకాశం ఉందత్తయ్యా. నువ్వు చెప్పేదంతా వింటుంటే నా కొడుకు నా దగ్గరకు వచ్చేస్తాడు అనిపిస్తుంది. తప్పకుండా అత్తయ్య, తప్పకుండా వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. సరే, ముందు ప్రసాదం తీసుకోండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే పంతులు గారు, కూర్చోండి. ఉన్న పళ్ళంగా రమ్మని కబురు పెట్టారు. మీతో కొంచెం మాట్లాడాలి పంతులు గారు. చెప్పండమ్మా. ఇక్కడ కాదు, అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం రండి. యశోద వచ్చిందా పంతులు గారు? ఇందాకే వచ్చి వెళ్ళిందమ్మా. ఆ అమ్మాయి బాధని చూస్తే నాకే బాధనిపించింది. ఆ దేవుడు కరిగిపోకుండా ఉంటాడనే నమ్మకం నాకైతే లేదమ్మా. ఆ దేవుడు దాని బాధలు చూసి కరిగిపోయినా సరే, దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అనే సామెత మీకు గుర్తుంది కదా పంతులు గారు? దాని విషయంలో అదే జరగాలి. ఆ యశోదకి ఇప్పుడు దేవుడు అనే నమ్మకం తప్ప ఏది ఆధారం లేదు, వేరే దారే లేదు. కాబట్టి అది దేవుణ్ణే నమ్ముతుంది. ఇప్పుడు ఆ దేవుడి కంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్మాలి. అలా నమ్మాలి అంటే అసలు మీరు ఏం చేయాలి అంటే, నేను చెప్పిందంత గుర్తుంది కదా పంతులు గారు? గుర్తుందమ్మా. యశోదకి ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే మొదటికే మోసం వస్తుంది. అమ్మా, మీరు చెప్పింది చెప్పినట్టు నేను పూర్తి చేస్తాను. యశోదకి నా మీద 100% నమ్మకం కలిగేలా చేస్తాను. ఆ తర్వాత మీరు చెప్పినట్టే పని పూర్తి చేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ మనవరాలి పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను. చాలమ్మా, చాలు. మీరు ఈ మాట అన్నారు చాలు. నేను పని పూర్తి చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. భగవంతుడా, ఇప్పటి వరకు నా కొడుకు నా దగ్గరకు వస్తాడనే ఆశను బతికించే ప్రతి అవకాశం నా చేయి దాటి వెళ్ళిపోయింది. హరి ఏమో మమ్మల్ని అస్సలు గుర్తుపట్టడం లేదు. ఏం చెయ్యాలో తెలియక వాణ్ణెలా దక్కించుకోవాలో మాకు అర్థం కాక పిచ్చివాళ్లలాగా మీ మీద భారం వేసి ఎదురు చూస్తూ ఉన్నాం.
ఇప్పుడు యశోద తను హరికి సంబంధించిన సర్టిఫికెట్ సంపాదిస్తానంది. అప్పుడు హరి తప్పకుండా మా మాటల్ని నమ్మి తనమ్మా నాన్నలో మేమే అని, తను ప్రేమించింది యశోదనే అని నమ్ముతాడని ఆశ కలుగుతుంది. తండ్రి, ఈ ఒక్క సాయం చెయ్యి. మా వాడు మాకు దక్కేలాగా చూడు. మేడం, మేడం, మేడం. ఎవరండి మీరు? నన్ను వెంకట్ సార్ పంపించారు మేడం. మీ పేరు యశోదనేనా? అవునండి, నేనే యశోద. ఇదిగోండి మేడం, ఈ సర్టిఫికెట్లు ఇచ్చిరమ్మన్నారు. వెళ్ళొస్తాను మేడం. సరే. అత్తయ్య, మావయ్య, హరికి సంబంధించిన సర్టిఫికెట్స్ అని వచ్చాయి, ఒకసారి ఇలా రండి. ఏంటండి ఇది? మన వాడి సర్టిఫికెట్లో తల్లిదండ్రుల పేరు దగ్గర ఎవరి పేరు ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కాలేజీ సర్టిఫికెట్లో తల్లిదండ్రుల పేర్లు మారడం ఏంటి? ఏంటి యశోదా, సర్టిఫికెట్లో భద్రాచలం అని ఉండాల్సిన చోట జగన్నాథం అని ఉందా? అయ్యో, అలా ఎలా మారిపోయింది? అంటే ఇదంతా నీ పని అన్నమాట. అయ్యో, మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. యూనివర్సిటీ సర్టిఫికెట్స్ లో నేను పేర్లు ఎలా మార్చగలను యశోదా? అదేవైనా నా హాస్పిటల్లో మెడికల్ బిల్లా పేరు మార్చివ్వడానికి? కాలేజ్ సర్టిఫికెట్స్ అవి చాలా కాన్ఫిడెన్షియల్. అందుకే కదా వాటిల్లో భద్రాచలం దాక్షాయిని పేర్లు చూపించి నువ్వు హరికి గతం గుర్తు చేయాలి అనుకున్నావు. వెంటనే ఆ సర్టిఫికెట్స్ తీసుకొచ్చేసి హరికి వాళ్ళ నాన్నెవరో చెప్పేసి ఆ సర్టిఫికెట్స్ మీద మీరందరూ చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. జాగ్రత్తగా వినండి. ఈ సర్టిఫికెట్స్ లోనే కాదు, మీరు హరికి నిజం ప్రూవ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలకి నేను అడ్డుకట్ట వేస్తాను. అటెండర్ సహాయంతో నువ్వు సర్టిఫికెట్లు సంపాదించగలేంది వాడికంటే పై స్థాయిలో, ఎవరికి అందనంత ఎత్తు స్థాయిలో ఉన్న నేను వాళ్లతో ఇంకెన్ని మ్యాజిక్లు చేయగలను? నువ్వు మర్చిపోతే ఎలా యశోదా? మీరు అనవసరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి సైలెంట్గా ఉండండి. అర్థమయ్యిందా? ఉన్న ఆ ఒక్క అవకాశం కూడా ఆ ఊర్మిళ రాక్షసి నాశనం చేసేసింది. ఇప్పుడు మన అబ్బాయికి మనమే తల్లిదండ్రులమని
ఎలా చెప్పుకోగలం? వాణ్ణి ఎలా నమ్మించగలం? నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరిలా బాధపడడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు హరికి మనమే తన సొంత వాళ్ళమని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. విఫలమవుతూ ఉన్నాయి. ఇక నుండి ప్రయత్నాలేవి వద్దత్తయ్య, పోరాటమే చేద్దాం. వెళ్దాం పదండి. ఎక్కడికమ్మా? హరిని మనింటికి తీసుకొచ్చేద్దాం. వెళ్దాం పదండి. నేను వెళ్తున్నాను అత్తయ్య. లాస్ట్ టైం అడుగుతున్నాను, మీరు వస్తారా రారా? పదండి. పద. రండి. న్యూజిలాండ్కా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వే కదా అన్నావు న్యూజిలాండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామని. అది ఒకప్పుడు సంజయ్, ఇప్పుడు కాదు. ఒకప్పుడేంటి ఇప్పుడేంటి? అప్పటికి ఇప్పటికీ ఏం మారాయి చెప్పు నీరజ. లేదు సంజయ్, వద్దు. కొన్ని నెలలు వెయిట్ చేద్దాం. ఏమైంది నీరజ? ఎందుకు సడన్గా వద్దంటున్నావు? ఇక్కడున్న దగ్గర నుంచి ఆ యశోద వల్ల కానీ వేరే వాళ్ళ వల్ల కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అదీ కాక నువ్వు సంతోషంగా ఉండలేవు. మన పాపని ఎవరు తీసుకెళ్ళిపోతారా అని టెన్షన్ పడుతూ బతకాలి. అదే దూరంగా ఉంటే మనం ఎక్కడున్నామో తెలీదు, మనల్ని ఎవరు టచ్ కూడా చేయరు. అరే ఈ ఊర్మిళ ఆడిస్తున్న నాటకంలో ఇది ఒక పావు మాత్రమే. ఈ అమ్మాయి నిన్న ఐస్ క్రీమ్ షాప్ వాడి దగ్గరికి తీసుకువెళ్ళింది కదా, వాడు కూడా వీళ్ళు సెట్ చేసిన మనిషే. ఆ షాప్ వాడు రాత్రికి రాత్రే అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకమని నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఇది ఒక మాయలేడి. మనిద్దరం ప్రేమించుకున్న రోజులు గుర్తుకొచ్చాయి.